ఇక చెప్పు. వినేవాడు ఉంటే ఎన్నైనా చెప్తారు కదా మీరు. మీకు మీ అడ్వాంటేజెస్ మీద ఉన్న దృష్టి మీ వల్ల మాకొచ్చే డిసడ్వాంటేజెస్ మీద అస్సలు ఉండదనుకుంటా కదా! ఒక బస్సులో లేడీస్ సీట్‌లో ఒక అబ్బాయి వచ్చి కూర్చుంటే ఆడు లేచే వరకు ఊరుకోరు. అదే బస్సులో ఒక అమ్మాయి వచ్చి వెనకాల అబ్బాయిల సీట్‌లో కూర్చుంటే ఎవ్వడు మాట్లాడడు. లేవమని కూడా మేము అడగకూడదు. అదేంటని అడిగితే ఈక్వాలిటీ అంటారు. పోనీ అలా అయినా అడ్జస్ట్ అవుదామంటే ఈ మధ్య లేడీస్‌కి ఫ్రీ బసెస్ అంట. అంటే మేమేంటి? మేము మనుషులం కాదా? బస్సు అంతా మీరే కూర్చుంటే మేమెక్కడ కూర్చోవాలి? బస్సు వెనకాల వేలాడాలా? ఇక్కడ మీకే అడ్వాంటేజు. కట్నం తీసుకుంటున్నామని ఏడుస్తారు. సంవత్సరం తిరిగేలోపు బ్రేకప్ చెప్పి, భరణం పేరు చెప్పి, కోర్టులకి లాగి మా దగ్గరే 10,00,000 లాగుతారు. 1:10 అంటే 10 టైమ్స్ ప్రాఫిట్. అవి కట్టే స్తోమత ఉంటే ముక్కి మూలిగి కట్టాలి. కట్టే స్తోమత లేనప్పుడు మెడకు ఉరితాడు పెట్టాలి. అంతే కదా! అందరూ ఇలాగే ఉంటారని చెప్పట్లేదు. బట్ అందరూ వీటికి అలవాటు పడిపోతున్నారని చెప్తున్నాను. జాబ్స్‌లోనూ మీకే స్పెషల్ ప్రిఫరెన్స్‌లు ఇవ్వాలి. బస్సుల్లో కూడా మీకే స్పెషల్ ప్రిఫరెన్స్‌లు ఇవ్వాలి. మేము నెలంతా కష్టపడి సంపాదించింది మీరు ఒక్క ఏడుపుతో సాధించేస్తారు. ఆఖరికి ఏడుపులో కూడా మీదే డామినేషన్. హలో! మీ మీద మాకుండే సాఫ్ట్ కార్నర్ ఎలాంటిదో తెలుసా? పూలు అమ్ముకునే అమ్మాయి దగ్గర నుంచి కుంభమేళాలో పూసలు అమ్ముకునే అమ్మాయి వరకు మేం ఫోకస్ చేయబట్టి లైమ్ లైట్‌లోకి వచ్చారు. అది మర్చిపోకండి.